కళ్ళకి కనిపించిన ఒక మిరకిల్ చేస్తుంది అమెరికా. ఇరాన్ చేత హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినప్పుడు కంట్రోల్ చేయలేదు అది. ఎందుకు చేయలేదు? కావాలనే వదిలేసింది. అలాగే గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడుల్ని చేస్తున్నప్పుడు ఇరాన్‌ని సర్వనాశనం చేయడం చేత కాదు అమెరికాకి. అణుబాంబు వేయడం చేత కాదు అమెరికాకి. కానీ చేయలేదు. ఎందుకని? ఒకటి నంబర్ 1 అణుబాంబులు లాంటిదేస్తే ప్రపంచం చీకొడతది. కానీ అమెరికా గతంలో కూడా ఏసింది గదా! చీకొట్టి అమెరికాని ఎవడన్నా వదిలేసాడా? అందరెళ్లి అక్కడ ఉద్యోగాలు చేయట్లేదా? కాబట్టి అదేం ప్రాబ్లమ్ కాదు దానికి. కానీ ఇరాన్‌ని ముందు పెట్టి హార్ముజ్ జలసంధి ఇరాన్ చేత దిగ్బంధింపజేసి దానివల్ల ఎదురయ్యే తిప్పలేంటో చూపెట్టి, ఇప్పుడు ఆ ప్లేస్‌లో తనకి కూడా మనిద్దరం కలిసి జాయింట్‌గా దోచుకుందాం అంటోంది. ఇది ప్రపంచ దేశాలకి ముందు ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఇదంతా ఒక ఎత్తైతే తాజాగా జరుగుతున్నటువంటిది ఏంటంటే అమెరికా, ఇరాన్‌లు మళ్ళీ చర్చిస్తాయట. ఓ పక్కన చర్చ అక్కర్లేదని చెప్పిన ఇరాన్ మళ్ళీ ఏం చేస్తుందో చూడాలి. మొన్న ఆళ్ళ స్పీకర్ ఇటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెళ్ళటం, ఆ చర్చలు విఫలం కావడం, 5 సంవత్సరాల పాటు అణ్వాయుధాలు చేయబోమని ఇరాన్ చెప్తే 20 ఏళ్ల దాకా చేయడానికి వీల్లేదని చెప్పి అమెరికా చెప్పినటువంటి వేళ ఏం జరుగుతాయి చర్చలు అన్నటువంటి తేలాల్సింది. రేపో మాపో మళ్ళీ చర్చలు, అది కూడా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోనే జరగబోతాయి అన్నటువంటి ట్రంప్ చెప్పడంతో పాకిస్తాన్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో ప్రపంచం పెదవి విరుస్తోంది.